అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి గాయత్రి. ఫెంటాస్టిక్‌గా ఉంది. అన్ని కలర్స్ ఉన్నాయి. ఉగాది పచ్చడిలాగా కష్టం ఉంది, హ్యాపీనెస్ ఉంది, తృప్తి ఉంది. అరే! ఇంకా వర్క్ చేయలేకపోతున్నామే అన్న ఒక బాధ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి నాకు. బట్ రిగ్రెట్స్ లేదు. నాకు ఎంతవరకు నేనెక్కడ ఉన్నానో నేను తృప్తిగా ఉన్నాను. ఐయామ్ ఫైన్, హ్యాపీ. నేను ఇంతకుముందు పాడిన లిరిక్స్ అయితే కొంచెం ఆలోచించి, ఇప్పుడు 'రామచక్కని సీత' సాంగ్ తీసుకుంటేనే వేటూరి గారు ఎంతో మంచి మంచి పదాలను అందులో తీసుకొని ఎంతో అందంగా కూర్చిన పాట. అది ఇప్పటిదాకా మీ జనరేషన్ దాకా వచ్చి మీరు నన్ను చూస్ చేసుకొని పాడిస్తున్నారంటే ఆ లిరిక్స్ స్ట్రెంగ్త్ అనమాట అది. అప్పట్లో స్టైల్ అది. ఇప్పుడేంటంటే ఎక్కువగా జనాలకి కనెక్ట్ అయిపోవాలనమాట. ఇలా చూస్తూ ఉంటే వెంటనే అర్థమైపోయి ఆ ఈజీ గోయింగ్ లాగా నాకిప్పుడు ట్రెండ్‌కి ఈ పాట చాలా బా నచ్చింది. ఈ ట్రెండ్‌కి ఈ పాట పర్ఫెక్ట్‌గా, అంటే జనాలకి ఎక్కువ కనెక్ట్ అవుతారేమో, ఇంకా ఎక్కువ ఆదరణ కలుగుతుందేమో అన్న థాట్ అయితే వచ్చింది వాళ్ళ పాడుతున్నప్పుడు. ఎక్స్‌పీరియన్స్ అంటే 'గోదావరి' అన్నది అది సాంగ్ లాగే అది ఒక ఎక్స్‌పీరియన్స్, నాకు పెద్ద ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే మార్నింగ్ 9:00కి రికార్డింగ్ కోసం వెళ్ళామనమాట. ఒక పల్లవి అవ్వడానికే 1 అయింది. అది ఫైనల్ అవ్వట్లేదు. ఎలా పాడినా కూడా ఆ ఫీల్ రావట్లేదు. రాధాకృష్ణన్ గారు కూడా చాలా టెన్షన్‌గా అలా ఫీల్ అవుతున్నప్పుడు ఆయన జస్ట్ రిలాక్స్ కోసం వెళ్లారు బయటికి. అప్పుడు నేను విష్ణు గారున్నారప్పుడు ఇంజినీర్ సంగీత్ స్టూడియోలో. నేనన్నాను, జస్ట్ నేను పాడతాను. మీరైతే ఒక రికార్డ్ చేయండి, ఒక వెర్షన్. సార్ వచ్చిన తర్వాత వినిపిద్దాము అని చెప్పాను. ఆ తర్వాత 1:00కి వచ్చి ఆయన అది ఫైనల్ చేశారు. పల్లవి. ఆ తర్వాత చరణాలొచ్చాయి మాకు. తపస్సులాగా పాడిన పాట అది. మామూలుగా పాడిన పాట కాదు. అందరంటారు ఎందుకు అంత టైం తీసుకున్నాను అని. అది జరిగింది కాబట్టి చెప్తున్నామా, లేకపోతే చెప్పట్లేదు కదా! నా లైఫ్‌లోనే ఎక్కువ టైం తీసుకున్న పాట అంటే 'గోదావరిలో రామచక్కని సీత' పాటే ఎక్కువ తీసుకున్నాననమాట. యాహ్! నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ. నా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువే. కానీ నేను పర్సనల్‌గా వచ్చి నేనేదైనా వీడియో పెట్టినా, ఏదైనా చేసినా అందులో వ్యూస్ రాదు. జనాలు ఎక్కువ వ్యూస్‌కి కనెక్ట్ అవుతున్నారు. కానీ వ్యూస్ ఉన్న దాంట్లో కంటెంట్ ఉండట్లేదు. సో, అది అదొక పెద్ద నాకు క్వెషన్ మార్కే. బట్ నా దృష్టిలో అయితే నిజంగా వ్యూస్‌తో పని లేకుండానే జస్ట్ ఆ ప్రొడక్ట్‌ని గాని, ఆ పాటని గాని, ఆ మూవీని గాని కన్సిడర్ చేయాలి. ఇంకా పాడుండొచ్చు. కొంచెం ఆ గమ్మకి ఇంకా బాగా వేస్తే బావుండేది. ఇక్కడ కొంచెం శృతి కొంచెం పోయిందేమో, అలా లోపాలు కనిపిస్తూ ఉంటాయి. నాకు అప్పుడు వచ్చేస్తాము. తర్వాత అది పాట వినాలంటే కొంచెం భయంగా ఉంటుంది. విన్నప్పుడు అనిపిస్తుంటుంది. అట్లా. ఇంకా నేర్చుకోవాలి అని. ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు బావున్నారండి. చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. మీడియా ఎలా చేయాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి అదంతా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళకేం చెప్పడానికేం లేదు. కానీ ఒక విషయం అయితే చెప్తాను. ఇప్పుడు మీరు వినే మ్యూజిక్ కానీ, ఇప్పుడున్న ఫేజ్ ఇది వచ్చేసి ఇదే ఫైనల్ అనుకోని మాత్రం ఉండకండి. ఎందుకంటే మ్యూజిక్ ఈస్ వెరీ డీప్. చాలా విషయాలుంటాయి. చాలా ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయన్నమాట మ్యూజిక్‌లో. అలాంటివి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ క్షణిక కాలం ఆ సక్సెస్ ఇంపార్టెంట్ కాదు. లాంగ్ రన్‌లో మనం సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేస్తున్నాం అన్నదైతే డెఫినిట్‌గా కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే, వాళ్ళకేం నేనే నేర్చుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి. ఏం చెప్పడానికి ఏం లేదు. అందరూ చాలా బ్యూటిఫుల్‌గా, బ్రిలియంట్‌గా ఉన్నారు. అందరూ పాడుతున్నారు. అందరూ మ్యూజిక్ చేస్తున్నారు. వెరీ నైస్ ఎవ్రీవన్. అయ్యో! తప్పకుండా అండి. నాకు లైఫ్ ఇచ్చిన పాట తప్పకుండా పాడతాను. నీలగగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ.
మధురవదన నడిన నయన మనవి వినరా రామా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఇంత లేట్ అయినా కూడా నా కోసం వెయిట్ చేసి నా వల్ల లేట్ అయ్యుండొచ్చు కూడా, నేను కూడా కొంచెం డిలే చేసి ఉండొచ్చు, దానికి కూడా ఐ ఫీల్ సో సారీ అండ్ ఐఎమ్ ఫీలింగ్స్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు అనిపించేది అనమాట, ఇంత మంచి ఫీల్డ్లో ఉంటూ ఇంత మంచి పాటలు పాడి మేబీ నాకు అంతగా ఎక్కువగా ప్రజాదరణ రాలేదేమో అన్న బాధ నాకు ఈ రోజుతో మీ వల్ల అది పోయిందనే మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ టీంకి, మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూస్ చేసుకున్నందుకు ఈ పాట కోసం. థ్యాంక్ యూ.